విజయవాడలో శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ సమితి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక పూలబావి వీధికి చెందిన శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ సమితి అంగరంగ వైభవంగా దీన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అయ్యప్ప నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో స్వాములు పూజకు హాజరయ్యారు. ఇందులో ఓం ఆర్గనైజేషన్ ఆఫ్ మణికంఠ, పసుమర్తి శివరామకుమార్ శిష్య బృందం పాడిన పాటలు, భజనలు ఆధ్యాత్మికతకు అద్దం పట్టాయి. భజన అనంతరం అయ్యప్పలు, భక్తులు, భవానీలు, భవానీ భక్తులు, శివభక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ గురవే
కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ మనసుల నీ నామం కొలిచేమయ్యా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య శరణమయ్య స్వామి శరణమయ్య అడవిలో ఉన్న పాలుడవయ్యా అందరికీ దేవుడవయ్యా శరణమయ్య స్వామి శరణమయ్య అడవిలో ఉన్న పాలుడవయ్యా అందరికీ దేవుడవయ్యా అభిషేక ప్రియుడవయ్యా ఆనందమూర్తినివయ్యా ఓ ఆదరించరవయ్యా హరిహర పుత్ర మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య శరణమయ్య స్వామి శరణమయ్య మకర జ్యోతి రూపుడవయ్యా మహిమ గల్ల దేవుడవయ్యా శరణమయ్య స్వామి శరణమయ్య మకర జ్యోతి రూపుడవయ్యా మహిమ గల్ల దేవుడవయ్యా నిత్య బ్రహ్మచారినివయ్యా నీ శరణము కోరేమయ్యా ఓ కరుణించరావయ్యా స్వామి శరణమయ్య ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ మనసుల నీ నామం కొలిచేమయ్యా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య శరణమయ్య స్వామి శరణమయ్య అడవిలో ఉన్న పాలుడవయ్యా అందరికీ దేవుడవయ్యా శరణమయ్య స్వామి శరణమయ్య అడవిలో ఉన్న పాలుడవయ్యా అందరికీ దేవుడవయ్యా అభిషేక ప్రియుడవయ్యా ఆనందమూర్తినివయ్యా ఓ ఆదరించరవయ్యా హరిహర పుత్ర మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య ఓ శబరి కొండల్లో వెలసిన దేవా
జ్యోతి రూపుడవయ్యా మహిమ గల్ల దేవుడవయ్యా శరణమయ్య స్వామి శరణమయ్య మకర జ్యోతి రూపుడవయ్యా మహిమ గల్ల దేవుడవయ్యా. నమస్కారం, నా పేరు కిషన్ బాబు. నేను గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ పూలబావి వీధిలో ఇవాళ అయ్యప్ప మహోత్సవం పూజా సమితి వారు ఏర్పాటు చేసిన 30వ సంవత్సరం భజన కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఇవాళ జరగడం జరిగింది. ఇవాళ ఇక్కడ వేలాది మందిగా ఇక్కడ ఉన్న భక్తులందరూ వచ్చి స్వాములందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఆ భజన కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 35 మంది స్నేహితులందరూ కలిసి 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇలాగా నిర్విరామంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం తదుపరి ప్రసాదం భిక్ష కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భజన కార్యక్రమంలో ఈ ఉత్సాహాన్ని చాలా కన్నుల విందుగా చాలా ఆర్భాటంగా బ్రహ్మాండంగా నిర్వహించిన సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అదేవిధంగా స్వామివారి కృపా కటాక్షాలు, అయ్యప్ప స్వామివారి బ్లెస్సింగ్స్ అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ సమితి వారు ఇలాగే ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి ఓపుకున్నంత వరకు దాని తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్తో కూడా చేపిస్తారని భావిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో పాలు పంచుకున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే, నేను సుభాష్ అండి, వరమహాలక్ష్మి సిల్క్స్ డైరెక్టర్ని. 30 ఏళ్ళగా ఈ పూలబావి సందులో ఇది ఒక ఫ్రెండ్స్ 32 మంది కలిసి ఫ్రెండ్స్ 30 ఏళ్ల నుంచి ఈ పూజా కార్యక్రమాలు భక్తి దీక్షలతో కంటిన్యూస్గా ఎప్పుడు ఏ సంవత్సరం ఆటంకం రాకుండా కంటిన్యూస్గా చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ రియల్లీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇదే పద్ధతి కంటిన్యూస్గా సాగాలని కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప మండలి పూజా మహోత్సవ సేవా సమితి పెట్టి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి ఆదివారం ఇలాగా భజన చేయటం మాకు ఆనవాయితీ అయిపోయింది. పొద్దున్నే గణపతి హోమం, ఆ తర్వాత అభిషేకాలు, ఆ తర్వాత సాయంత్రం పడిపూజ అయిన తర్వాత భజన కార్యక్రమం అయ్యాక అందరికీ ప్రసాదాలు పంచిపెడతాము. ఇది 30 ఏళ్ళుగా ఏ సంవత్సరం అయినా కూడా పెరుగుతూనే వస్తున్నారు, మేము పెంచుకుంటూనే వెళ్తున్నాము. భక్తులు అలాగే ఆదరిస్తున్నారు. ఈ భజన కార్యక్రమం ఎప్పుడు పెడతారని ఎదురు చూసే రోజులు ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు 30 ఏళ్ళు నింపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం 30 ఏళ్ళు నిండినందుకు భారీగా చేయాలి, బాగా చేయాలి, అందరికీ తెలియాలి ఇది అని చెప్పని ఆలోచనతో ఉన్నాము. ఆ దేవుడి దయతో అది కూడా చేస్తామని నమ్ముతున్నాము. పూలబావ సందు అయ్యప్ప మండలి సమితి తరపున మేము 30 ఏళ్ల నుంచి ఈ అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం. అయ్యప్ప భజన తర్వాత ఈ ప్రసాదాలు కానీ అన్ని సమితిని నిర్వహిస్తుంది. దీనికి గాను దాతలు కూడా మాకు సహకరిస్తారు. దాతలు లేకుండా ఏ పని మనం చేయలేము కాబట్టి ప్రతి సంవత్సరం దీనికి సంబంధించిన దాతలు, తర్వాత కమిటీ సభ్యుల సహకారంతో ఇన్ని సంవత్సరాలు కూడా మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 30వ సంవత్సరం చూడండి. ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము పూర్తి చేసుకొని అన్న ప్రసాదాలు అన్నీ చేస్తున్నాం.